ఏయ్ ఏయ్ తలగని అవ్వ నల్గొండ కాంగ్రెస్లో చేరికల చిచ్చు తలగని ఇక చేరికల చిచ్చు రేవంత్ రెడ్డికి ఉచ్చు. నల్గొండలో కాంగ్రెస్ చేరికల చిచ్చు రేవంత్ రెడ్డికి ఉచ్చు, ఇక ఉచ్చులాగానే ఉంటుంది. కాంగ్రెస్లో మున్సిపల్ చైర్మన్ భార్గవ్ అనుచరుల చేరికను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీపై పేడ కొడుతున్న మహిళలు. చైర్మన్ భార్గవ్ అనుచరుల చేరికను వ్యతిరేకిస్తురట. కాంగ్రెస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ అనుచరులు ఉంటారు కదా, వాళ్ళ చేరికను వ్యతిరేకిస్తూ మొత్తం మీద పేడ కొడుతుర్రు. ఇగో పోస్టర్కు గట్టిగా పేడ కొడుతుర్రు. వివాదమైనటువంటి మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చేరిక ఇక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పేడ కొట్టి చెప్పుల దండ చేరికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పిసిసి ఒక ప్రకటన తెలిపింది. ఇక మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ శనివారం కాంగ్రెస్లో చేరిన ఘటన పార్టీలో ఇక చిచ్చు రేపుతున్నది. భార్గవ్ కాంగ్రెస్లో చేరేందుకు 2 నెలలుగా ప్రయత్నిస్తుండగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ అడ్డుపడుతున్నారు. ఇక సీనియర్ నేత జానారెడ్డి సైతం జోక్యం చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినా ఇక క్షేత్రస్థాయిలో ఫలితం లేదు. దీంతో భార్గవ్ తనతో పాటు మరో 12 మంది కౌన్సిలర్లను వెంటబెట్టుకుని శనివారం ఉదయం గాంధీ భవన్లో పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిక ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగానే ఇక స్థానికంగా ఎమ్మెల్యే లక్ష్మీరెడ్డి, ఇక డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ తమ అనుచరులతో భేటీ అయ్యారు. తమకు సమాచారం ఇవ్వకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఇక ప్రశ్నించడంతో పాటు ఆయన చేరికను నిలిపివేయకుంటే పార్టీలో తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. ఇదే సమయంలో భార్గవ్ చేరికను ఉద్దేశించి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడలు దూకే నాయకుల్లారా ఇక ఖబర్దార్ అంటూ పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలకు ఇక చెప్పుల దండలు వేసి పేడతో కొట్టి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీలో ఎవరిని చేర్చుకోవాలన్నా స్థానిక నేతల కార్యకర్తల అభిప్రాయం మేరకే జరగాలని కూడా డిసిసి అధ్యక్షుడు ఇకపోతే పిసిసి పెద్దలకు స్పష్టం చేశారు. ఇక జిల్లా మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డికి తెలవకుండా పార్టీ పెద్దలు ఇక చేరికలను ప్రోత్సహిస్తే సహించేది లేదని కూడా చెప్పారు. దీంతో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేయక ఇక తప్పలేదు, చేరికలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. స్థానిక నాయకత్వంతో చర్చించాకే తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని కూడా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చేరికల లొల్లి ఇక నాగార్జున సాగర్, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో సైతం కొనసాగుతున్నటువంటి కథ. కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ వల్ల అనుచరుల చేరికను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలపైన పేడ కొడుతున్న మహిళలు. ఇక నల్గొండ కాంగ్రెస్లో చేరికల చిచ్చు. కాంగ్రెస్లో ఉన్నోళ్ళే కాంగ్రెస్ వాళ్ళ మీద చిచ్చు, వాళ్ళ చేరికలనే అడ్డుపడుతున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సహించలేక ఈ చిచ్చు. మరి రేవంత్ రెడ్డి ఇదేంది, ఈ పనేంది? ఏకంగా ఇది ఇక జిల్లా మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డికి తెలవకుండా పార్టీ పెద్దలు చేరికలను ప్రోత్సహిస్తే సహించేది లేదని కూడా చెప్పిర్రట. వీళ్ళకి తెలవకుండా పార్టీ పెద్దలు చిచ్చు మంచిగానే రేగింది. కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి చిచ్చు రేగాలి. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది పదవుల కోసం పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం పనిచేసే పార్టీ కాదు. ఇది ఎంతసేపు వాళ్ళ కోసము వాళ్ళ బతుకుల కోసం పోరాడుతుంది తప్ప పేద ప్రజల కోసం, రాష్ట్ర రైతుల కోసము, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీ కానే కాదు ఇది.